ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణ మహర్షుల వారి సోదరులైనటువంటి చిన్నస్వామి గారి గురించి చెప్పుకుంటున్నాం. చిన్నస్వామి తన మొరటు ధోరణితో చాలామందిని నొప్పించేవారు. కానీ చాలామంది భక్తులు చెప్పటం ఆ ఉదంతాలను నిష్పక్షపాత దృష్టితో చూడాలని, కథకు రెండు వైపులా చూడటం ముఖ్యం. చిన్నస్వామి సమస్య ఆచరణకు సంబంధించింది. ఆశ్రమవాసులందరూ హాలులో భగవాన్ సన్నిధిలో కూర్చుని ఉంటే పలు రకాల ఆశ్రమ కార్యక్రమాలు, వంట, తోట పని, స్టోరు నిర్వహణ, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం, సందర్శకులను స్వాగతించటం, డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం, పుస్తకములు ప్రింటు చేయించటం, ఆస్తులకు, బిల్డింగులకు, ఆశ్రమవాసులకు రక్షణ కల్పించటం మొదలగునవి ఎలా జరుగుతాయి? కాబట్టి ఆయన ఒక గట్టి షరతునే పెట్టారు. ఎవరైనా ఆశ్రమంలో ఉండాలంటే వాళ్ళు ఏదో ఒక విధంగా ఆశ్రమ నిర్వహణకు తోడ్పడవలసిందే. ఎవరైతే ఈ షరతుకు ఒప్పుకోరో వారిని ఆశ్రమం విడిచి వెళ్ళమని చెప్పేవారు. చిన్నస్వామి వలన బాధపడ్డ వారందరూ ఆయన నిర్ణయం సరైంది కాదని అనలేదు. ఆయన దాన్ని అమల్లో పెట్టే విధానం, వారితో వ్యవహరించిన తీరు కఠినంగా ఉన్నాయనే చెప్పేవారు. మురుగనారు, రామస్వామి పిళ్ళై, చాడ్విక్, విశ్వనాథస్వామి, అన్నామలై స్వామి, కుంజుస్వామి, దేవరాజ ముదల్యార్, సూరి నాగమ్మ, మునగాల వెంకటరామయ్య చిన్నస్వామి వల్ల మనస్తాపం చెందిన వారిలో ఉన్నారు. ఈ బాధాకరమైన విషయాన్ని నేను వారి వద్ద ప్రస్తావించినప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. చిన్నస్వామి కఠినత్వం మూలాన ఆ సమయంలో మేము బాగా బాధపడిన మాట నిజమే, అందులో సందేహం లేదు. కానీ కాలాంతరంలో మేము గ్రహించింది ఏమిటంటే, ఆయన ఆ విధంగా ప్రవర్తించి ఉండకపోతే మేమింకా ఆశ్రమ నిర్వహణ కార్యక్రమంలో మునిగి ఉండి మా ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించి ఉండేవారం కాదు. లోతుగా చూస్తే చిన్నస్వామిలో కనపడే కాఠిన్యమంతా భగవాన్ అనుగ్రహమే అనిపిస్తుంది అన్నారు. మురుగనార్ నాతో ఇలా అన్నారు. చిన్నస్వామి అదే పనిగా నన్ను అవమానిస్తూ ఉండేవారు. నాకు ఆశ్రమంలో భోజనం పెట్టేవారు కాదు. నేను వీధుల్లోకి వెళ్ళి బిచ్చమెత్తుకోవలసి వచ్చేది. అమ్మ ఆలయంలో పూజ కొనసాగించడానికి, ఆశ్రమంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి ఒప్పుకోలేదని నన్ను ఆశ్రమంలో ఉండనివ్వలేదు. కానీ గణేశన్, నాకు ఆశ్రమం వదిలి వెళ్ళటం వలన 2 ఆధ్యాత్మిక లాభాలు కలిగినాయి అని రూఢీగా చెప్పగలను. చిన్నస్వామి కఠినత్వం వలన కాకపోయినట్లయితే నేనింకా రమణాశ్రమంలో పూజ చేస్తూ ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవాడిని. దీనివలన బయటకు వెళ్ళడం వలన మీకు లభించిన ఆధ్యాత్మిక వరాలు ఏమి అని అన్నాను. నేను ఏ సమయంలో అయినా పగలు కానీ రాత్రి కానీ భగవాన్ సన్నిధిలోనూ సమీపంలోనూ ఉండగలిగేవాడిని. రెండవది ఏమిటంటే, నేను ఎంతో పారవస్యంలో ఉండి కేవలం పద్యాలు వ్రాస్తుండేవాడిని. నేను భగవాన్ గురించి, భగవాన్ బోధనలను గురించి దాదాపు 40,000 పద్యాలు వ్రాశాను. ఇవన్నీ కూడా ఏకాంతంలో, మౌనంలో వ్రాయబడ్డవి. బాహ్య కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే ఇది సాధ్యపడేది కాదు. నేను ఈ 2 వరాలు పొందటానికి చిన్నస్వామి ముఖ్య సాధనంగా ఉపయోగపడ్డారు. ఆశ్రమంలోని వంటశాలలో సహాయకులుగా ఉండేవారిలో ఒకరైన సుబ్బలక్ష్మి అమ్మాల్ నాతో ఇలా చెప్పారు. భగవాన్ చిన్నస్వామిని చాకలి బట్టలు ఉతికే బండలాగా ఉపయోగించుకున్నారు. ఆయన ద్వారా భగవాన్ భక్తుల్లోని మురికిని, అంటే వాసనలను పోగొట్టి వారి సమయమంతా ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకునేట్లు చేశారు. ఈ పాత్రను పోషించడం కోసం చిన్నస్వామి నిరంతరం చెడ్డ పేరు తెచ్చుకునేవారు. బలరామరెడ్డి గారు నాతో ఇలా అన్నారు. చిన్నస్వామి ఆశ్రమ నిర్వహణలో లోపాలు ఉన్నప్పటికీ నేను గమనించిన నిజం ఏమిటంటే, భగవాన్ ఎప్పుడూ ఆయన్ను సమర్థించేవారు. నేను ఒకసారి చిన్నస్వామి మీద భగవాన్కు ఫిర్యాదు చేస్తే భగవాన్ నన్ను వెంటనే సరిదిద్దారు. నేను ఆశ్రమంలో ఉన్నంతకాలం ఆయన చెప్పిన విధంగానే ఉన్నాను. భగవాన్, ఇంత దూరం నుండి నువ్వు వచ్చింది ఆశ్రమ నిర్వహణలో లోపాలను ఎనటానికా? నువ్వు వచ్చిన పని చూసుకో. నీ లోపల నుండి ఈ ఫిర్యాదులను లేవనెత్తే వాడెవడో కనుక్కో. మిగిలిన దాన్ని ఆ ఉన్నతమైన శక్తికి వదిలే, ఊరికే ఉండు అని సూటిగా చెప్పారు భగవాన్. 1973లో విశ్వనాథస్వామి మౌంటైన్ పాత్కు ఎడిటర్గా ఉన్నారు. నేను మేనేజింగ్ ఎడిటర్గా ఆయనకు సహాయపడుతున్నాను.
నేను చిన్నస్వామి కఠినత్వం గురించి బాధపడుతూ ఆయనతో మాట్లాడాను. విశ్వనాథ స్వామి వెంటనే చిన్నస్వామికి రోజారేకు వంటి శుతిమెత్తని పార్శ్వం వైపుకు నన్ను తిప్పారు. ఇతరుల మీద తీర్పులు చెప్పడం చాలా తేలిక, కానీ ఎవరు ఎవరిపై తీర్పు చెబుతున్నారో ఒక మనసు వేరొక మనసు చేసే పనులను విమర్శిస్తుంది అని విశ్వనాథ స్వామి నాతో అన్నారు. ఈ మాటలు నాలో చిన్నస్వామి పట్ల, ప్రపంచంలో ప్రతి ఒక్కరి పట్ల గౌరవాన్ని పెంపొందించాయి. ఎందుకంటే ప్రతి వారిని నేను లేదా అహంగా చూడగలిగితే నిందాస్తుతులకు చోటెక్కడా? విశ్వనాథ స్వామి కొనసాగించారు. గణేశన్, చిన్నస్వామి సద్గురు భగవాన్కు సహాయంగా ఉండటానికి పవిత్రమైన అరుణాచలం నుండి దొర్లి వచ్చిన అతిపెద్ద బండరాయ్. ఆయన కష్టపడి పనిచేయడం వల్లనే భగవాన్ 24 గంటలు ఒకే చోట భౌతికంగా అందుబాటులో ఉన్నారు. ఏ విధమైన అవాంతరాలు లేకుండా హృదయ విద్యను భగవాన్ సమక్షంలో సూటిగా ఆయన నుండి పొందగలిగాం. పాతహాలులో సత్యాన్ని లేదా హృదయ విద్యను, ఆత్మజ్ఞానాన్ని భగవాన్ మాపై కురిపిస్తున్న అనుభవాన్ని మేము పొందాం. ఒక బలమైన స్థానము, ఆశ్రమం వంటి వ్యవస్థ లేకుంటే అది ఎలా సాధ్యమయ్యేది? సహజంగానే ఒక సంస్థ నిర్వహించాలంటే గట్టిగా దృఢమైన మనసు గల చిన్నస్వామి లాంటి మనిషి కావాలి. అందువల్లనే భగవాన్ మౌనంగా కూర్చొని ఒకేసారి సమాంతరంగాను నిలువుగాను ఎదుగుదలను జరగనిచ్చారు. సమాంతరంగా అభివృద్ధి చెందడం అంటే ఆశ్రమాన్ని ఒక సంస్థగా తీర్చిదిద్దడం, రోజువారీ కార్యక్రమాల నిర్వహణ, గ్రంథాలను ముద్రించడం, సందర్శించే భక్తులకు ఆహార ఏర్పాట్లు, ఇంకా ఇతర బాహ్య కార్యక్రమాలు. అదే సమయంలో నిలువుగా అభివృద్ధి చెందాలి. వ్యక్తి యొక్క ఆంతరంగిక ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడాలి. అది గురువుగారి సన్నిధిలో గురువుగారి అనుగ్రహాన్ని గ్రహించడమే. ఆత్మవిచారణ, హృదయంపై ధ్యాస, ధ్యానము, ఏకాంత వైరాగ్య జీవితం. సమాంతర అభివృద్ధిలో అనేక మంది వ్యక్తులు, అనేక కార్యక్రమాలు ఉంటాయి. నిలువుగా అభివృద్ధి చెందడం అంటే ఒక వ్యక్తి తనలోని సత్యాన్ని అనుభవించేలా చేయడం. భగవాన్ ఈ 2 రకాలైన అభివృద్ధి సవ్యంగా జరగటానికి అంకురార్పణ చేసి ఎదుగుదలకు దోహదపడే వాతావరణాన్ని కల్పించారు. చిన్నస్వామి ఎంతో శ్రమ కోర్చి ఆశ్రమాన్ని అభివృద్ధి చేశారు. ఈ అరుణాచలేశ్వరుని దివ్యలీలలో చిన్నస్వామి ముఖ్య భూమిక పోషించారు. అందుకనే భగవాన్ ఆయనకు యాజమాన్య వ్యవహారాల్లో నిరంతరం సహకరించారు. అదే సమయంలో భక్తులు ఆశ్రమంలో ఉన్నా సరే, పల్లాకుత్తులో ఉన్నా సరే, ప్రతి ఒక్కరికి ఆంతరంగిక ఆధ్యాత్మిక సాధనలో మార్గదర్శకత్వం నెరపారు. సాధకులమైన మనమంతా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట సాధన చేసినంతసేపు మాత్రమే కాదు, రోజంతా, రోజులోని ప్రతి క్షణము ఆ సద్వస్తువు యొక్క సాన్నిధ్యంలోనే ఉన్నామన్న స్పృహతో మనం ఉండాలి అనే విషయం నాకు స్పష్టంగా విశదపడింది. దాన్ని మీరు భగవాన్ అనండి, అరుణాచలం అనండి, మీరే పేరుతో పిలిచినా సరే, ఈ వాస్తవాలు మనకు అందించిన వారికి మనము కృతజ్ఞతతో ఉండాలి. చిన్నస్వామి మాత్రమే కాదు, దేవరాజ మొదలియారు, అన్నామలై స్వామి, విశ్వనాథ స్వామి, బివి నరసింహస్వామి, మురుగనారు, పాల్ బ్రంటన్, ఇంకా ఇతరులు సమాంతర అభివృద్ధికి తోడ్పడ్డారు. వీళ్ళందరికీ ఆత్మసాక్షాత్కారానికి అవసరమైన ఊర్ధ్వముఖ ఎదుగుదలను భగవాన్ అనుగ్రహించారు. ఒక రైలు నడవాలంటే 2 పట్టాలు కావలసినట్లుగా ఆశ్రమ అభివృద్ధి 2 పక్కల ఒకేసారి జరగాలి అన్నారు మురుగనార్. గురువుగారితో అనుబంధం ఏర్పరచుకోవడానికి భక్తుడికి 4 సూత్రాలు ఇవ్వబడ్డాయి. భక్తుడు గురువుగారిని, ఆయన అవసరాలను కనిపెట్టుకొని ఉండాలి. భగవాన్ వంటి గురువు తన శరీరాన్ని తాను లక్ష్యపెట్టరు. అరుణాచలేశ్వరుడు అనేక మంది తల్లుల రూపంలో ఆయన దేహ సంరక్షణ చేశారు. అలా కాకున్నట్లయితే పాతాళలింగం వద్ద ఉన్నప్పుడే ఆయన శరీరం అంతమైపోయి ఉండేది. ఆత్మబోధ చేయడానికి ఆ శరీరానికి అవకాశం ఉండేదే కాదు. గురువు తన అవసరాలను తీర్చమని ఎవరినీ అడగరు. ఆయన దగ్గరలో ఉన్నవారు తమంతా తామే వాటిని గుర్తించి శ్రద్ధ తీసుకోవాలి. ఇక రెండవది, గురువుగారుండే ఆవరణను పరిశుభ్రంగా ఏ విధమైన సమస్య లేకుండా ఉంచాలి. మూడవది, గురువుగారి బోధలను సంగ్రహపరిచి జాగ్రత్త చేయాలి. నాలుగవది, ఇవన్నీ చేసిన తర్వాత లేదా చేస్తుండగానే గురుగారి బోధలను ఆచరణలో పెట్టి తాను హృదయంలో నిలిచి తోటి వారికి కూడా అందుకు సహాయపడాలి. మొదటి 3 గురువుగారి భౌతిక అవసరాలను చూసుకోవడం,
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటము, గురువుగారి బోధలను జాగ్రత్త చేయడం సమాంతర అభివృద్ధికి సంబంధించినవి. బాహ్యక్రియలతో కూడినవి. చివరిదైన గురువుగారి బోధలను ఆచరణలో పెట్టడం అనేది ఊర్ధ్వముఖ అభివృద్ధి. భగవాన్ ఎంతో దయతో, ఓర్పుతో, మౌనంగా 2 రకాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ 24 గంటలు ఆశ్రమంలోనే ఉండేవారు. ఎవరైతే ఆశ్రమ హక్కులను కాపాడడానికి, గ్రంథాలను అచ్చువేయించడానికి, ఆయన బోధలు సంగ్రహించడానికి కృషి చేస్తారో వారందరూ సమాంతర అభివృద్ధికి తోడ్పడినవారే. అయినా సరే భగవాన్ వారిపైన కూడా అనుగ్రహాన్ని వర్షించి వారిలో ఊర్ధ్వముఖ అభివృద్ధికి తోడ్పడి సత్యాన్ని సాధించడానికి సహాయపడ్డారు. చిన్నస్వామి జీవితాన్ని ఈ 4 సూత్రాల వెలుగులో చూడాలి. చిన్నస్వామి మొదటి 3 సూత్రాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు. భగవాన్ శరీరాన్ని, ఆయన అవసరాలను కనిపెట్టి ఉండటానికి ఆయన అవసరం ఉంది. ఆయన పనిలో తప్పులు జరిగి ఉండవచ్చు, కానీ రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా భగవాన్ శరీరాన్ని సంరక్షించి ఆయన సన్నిధి ఎల్లవేళలా మనకందేలా చేశారు. రెండవది, రమణాశ్రమం యొక్క ఆస్తులను పరిరక్షించటానికి ఆయన పోరాడవలసి వచ్చింది. ఆయన వల్లే ఇప్పుడు మనము ఉండగలుగుతున్నాం. ఆయన ఎంతో శ్రద్ధతో భగవాన్ వ్రాసిన బోధనలను జాగ్రత్త చేశారు. భగవాన్ విరూపాక్ష గుహలోను, స్కందాశ్రమంలోనూ ఉన్నప్పుడు ఆయన వ్రాసిన బోధలన్నీ పోయాయి. ఈ విషయాన్ని భగవానే అంగీకరించారు. రమణాశ్రమానికి వచ్చిన తర్వాత చిన్నస్వామి ఆధ్వర్యంలో భగవాన్ వ్రాసిన ఒక్క మాట కూడా పోలేదు. చిన్నస్వామి మొదటి 3 సూత్రాలను అతి జాగ్రత్తగా ఆచరించబట్టి ఆయనకు వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక సాధనకు సమయం లేకుండా పోయింది. అయినా భగవాన్ ఆయనపై తన అనుగ్రహాన్ని కురిపించారు. ఆయన తన చివరి రోజుల్లో తన తప్పులన్నింటికీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. ఆయన శరీరం చాలా బాధలకు గురైంది. అప్పుడు భగవాన్ ఆయన్ని విముక్తుణ్ణి చేశారు. విశ్వనాథ స్వామి దీనికి సాక్ష్యం. చిన్నస్వామి తన 2 చేతులను సంతోషంతో ముందుకు చాపారు. భగవాన్ వచ్చి ఆయన్ను తీసుకుని వెళ్ళి అరుణాచలునిలో ఐక్యతను అందించినట్లుగా నేను అనుభూతి చెందాను అన్నారు విశ్వనాథ స్వామి. భగవాన్ భక్తుల్లో 3 విశిష్టమైన వ్యక్తులు చిన్నస్వామి గురించి నాతో చెప్పిన విషయాలను ఇక్కడ ప్రస్తావించడం ఉచితంగా ఉంటుందని భావిస్తున్నాను. ఎస్ఎస్ కోహెన్ నాతో ఈ విధంగా చెప్పారు. చిన్నస్వామి 1917లో భగవాన్ సేవకు తన యావత్ జీవితాన్ని అంకితం చేయటానికి స్కందాశ్రమంలో ఉన్న గురువుగారి దగ్గరకు వచ్చారు. 1930లో ఆయన ఆశ్రమానికి సర్వాధికారి గావించబడి ఆశ్రమం యొక్క భౌతిక కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి నుండి 1953లో ఆయన చనిపోయే వరకు ఆశ్రమ శ్రేయస్సుకు ప్రగాఢమైన భక్తితో అలుపెరగకుండా పనిచేశారు. దీన్ని బట్టి ఆశ్రమ హక్కుల విషయానికి సంబంధించిన కోర్టు కేసుల్లోనూ వ్యాజ్యాల్లోనూ ఆయన గట్టిగా నిలబడి ప్రయాసపడవలసి వచ్చింది. ఇప్పటి రమణాశ్రమం, దానికి సంబంధించినవన్నీ ఆయన కష్టం వల్ల, ఉక్కు సంకల్పం వల్ల ఏర్పడినవే. ఆయన ఆశ్రమ విషయాల్లో ఎంత జాగ్రత్తగా, ఎంత పొదుపుగా ఉండేవారో కుమారునికి ఆయన ఇచ్చిన సందేశం ద్వారా తెలుస్తుంది. ఆయన చనిపోయే ముందు రోజు తన కుమారుడు, వారసుడు అయిన టిఎన్ వెంకట్రామన్ను పిలిపించి చిన్నస్వామి అన్నారు, నేను స్వచ్ఛమైన అంతరాత్మతోనూ పరిశుభ్రమైన చేతులతోనూ వెళ్ళిపోతున్నాను. నా లాభం కొరకు ఆశ్రమ నిధుల నుండి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఇక్కడ ఉన్నవన్నీ భగవాన్కు చెందినవే. అందుకని వాటిని జాగరూకతతో శ్రద్ధగా కాపాడాలి. నీవు హృదయస్ఫూర్తిగా మనస, వాచ రమణ భగవాన్ సేవకు అంకితమైపో. దానికి బదులుగా ఆయన తన అనుగ్రహాన్ని నీపై కురిపిస్తారు. నీ హృదయపు లోతుల వరకు నిజాయితీగా, సత్యవంతుడిగా ఉండు. మన పూర్వీకుల గౌరవప్రదమైన సాంప్రదాయాన్ని ఇన్నాళ్లుగా నేను కాపాడుకుని వస్తున్నట్లుగానే నువ్వు కూడా కాపాడాలి. 1938వ సంవత్సరం నుండి తన చివరి రోజుల వరకు ఆశ్రమంలోనే ఉన్న మేజర్ చాడ్విక్ ఈ విధంగా చెప్పారు. చిన్నస్వామి లేకుండా అసలు రమణాశ్రమం అనేది ఉండేదే కాదు. ఆయన దాన్ని పూరి గుడిసె స్థితి నుండి గట్టి రాతి కట్టడం దాకా అభివృద్ధి పరిచారు. ఆయన ఉత్సాహంతో అలుపనేది ఎరగకుండా కష్టించి పనిచేసేవారు. అతనికి ఇష్టమైనది ఒకటే, భగవాన్ని చూడటానికి వచ్చే భక్తులకు మంచిది, పోషకాహార విలువలు గల ఆహారాన్ని అందించాలని. ఆశ్రమవాసులమైన మాకు యుద్ధంలో సైనికులు వాడే డాలులాగా రక్షణనిచ్చేవారు. కాబట్టి ప్రపంచం లోపల బయట జరిగే వాటినేమీ పట్టించుకోకుండా
మేము ఏ ఆటంకము లేకుండా అంతరంగ సాధనలో మునిగిపోయాం. దాని ద్వారా భగవాన్ సన్నిధిలో ఉంటూ పగలు రాత్రి పరిశుద్ధత పొందాం. ఆర్థర్ ఆస్బోర్న్ ఎల్లప్పుడూ ఆశ్రమానికి వెలుపలే ఉండేవారు. ఎందుకంటే ఆయన తన కుటుంబంతో ఉండేవారు కాబట్టి. చాడ్విక్ ఆశ్రమవాసి కనుక అతడు యాజమాన్యాన్ని బలపరుస్తున్నారని ఆస్బోర్న్ అయితే నిష్కర్షగా చెబుతారని ఆయన అభిప్రాయం అడిగాను. ఆస్బోర్న్ ఈ విధంగా చెప్పారు: నాకైతే చిన్నస్వామి కంటే గొప్పగా ఆశ్రమాన్ని నిర్వహించేవారు ఎవరూ ఉండరు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దయామయులైన నా గురువుగారు ఎంపిక చేసిన మనిషి కాబట్టి. భగవాన్ ఎడగల భక్తితో ఆయన చిన్నస్వామి నిర్వహణను విమర్శించదలుచుకోలేదు. దానికి బదులుగా ఆయన ఇంకొక అడుగు ముందుకెళ్ళి, ఆయన నా గురువుగారి ఎంపిక కనుక అది మంచా చెడా అని నిర్ణయించడానికి నా మనసు పనిచేయదు, అంతకంటే మంచి నిర్వహణ ఉండకపోవచ్చును కూడా అన్నారు. మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.